నీకు నీ ప్రభుత్వానికి సిగ్గునదా? మీ ఇంట్లో పోరగాళ్ళకి ఇసొంటి అన్నం తినిపిస్తావా? అసలు తెలంగాణ పిల్లల మీద నీకు ప్రేమ లేదా? నీది గుండెనా లేకపోతే బండరాయా? పిల్లలను చూడనీకి వస్తే ఇక్కడ కూడా రాజకీయం చేస్తావా? అసలు నీకేమన్నా మనస్సాక్షి ఉన్నదా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిదేనా? అగో ఇవన్నీ నేనంటున్న మాటలు కాదుల్లో, మరి ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. అసలు బడులల్లా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నాయో అర్థమైతలేదు కదా. ఇగో మళ్ళా నాగర్ కర్నూలు ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలల్లో మళ్ళా 150 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందట. అందులో నాగర్ కర్నూలు ఆసుపత్రిలో 100 మందిని శరీక చేసి గ్లూకోజులు పెట్టిరట. అయితే ఆదివారం స్పెషల్ అని పెరుగువాడ సాంబార్ తిన్నాక ఇట్లా అయిందట. ఇది చూసినాక కారు పార్టీ లీడర్లు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రిని గట్టిగానే అరుచుకున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. అగో ఇన్నరా కేటీఆర్ ఏమంటున్నాడో? హాస్టల్లో పోరగాన్లకు పెడుతున్న బువ్వ మీ ఇంట్లో మా ఇంట్లో పెడితే ఊకుంటావా? గిట్లా ఇసం పెడతారా పోరగాన్లకు అనుకొచ్చిండు. మా గరీబోళ్ళకు పెట్టే బువ్వ లీడర్ల పిల్లలకు పెడతారా గానీ ఇక చెప్పు సారు ఇక ముచ్చట. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎన్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? పిల్లల మరణాల్లో రైజింగా? ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా? ఎన్ల రైజింగ్? గట్ల రైజింగ్ అంటున్నావు, ఎండ్ల రైజింగ్ చేస్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని ఏతులు కొడుతున్నాడు కానీ గురుకులాలల్లో ఫుడ్ పాయిజన్ అవుట్ల తెలంగాణ నెంబర్ 1 ఉన్నదని అనుకొచ్చిండు. ఇక పోరగాన్లకు తక్లీఫ్ అవుతుందని వాళ్ళకి షరీక్ చేసిన దవాఖానకు చూద్దామని పోయిన హరీష్ రావు ఏమంటున్నాడో ఇనూర్రి. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇన్నరా, అసలు నీది గుండెనా బండరాయా? హాస్టల్ పిల్లల మీద నీకు నీ ప్రభుత్వానికి సోయి లేదా? చదువుల శాఖ మంత్రి నువ్వే కదా. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చదువుకునే నిరుపేద పిల్లలకు మంచి బువ్వ పెట్టనీకి శాతనైతలేదా అనుకొచ్చిండు హరీష్ రావు. ఇక వాళ్ళని మీకు నెలకు సబ్బు బిల్లలకు సామాను కొనుక్కునే పైకం ఇచ్చిండా అని అడిగిండు. వాళ్ళు మే జూన్లో రావు, జూలై నెలలో ఇంతవరకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని చెప్పిండ్రు. నీళ్లు చక్కగా లేవు, బాత్రూంలు గలీజ్గున్నాయని గోడు ఎల్లబోసుకున్నారు. ఇక హాస్టల్ వార్డెన్ గిట్లా ఎందుకు చేస్తున్నారని అడిగి జర మంచిగా చూసుకోమని చెప్పిండు హరీష్ రావు. అయినా సార్లు మీరు మాసొంటి పేదల మీద ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మరవలేనిది కానీ కారు పార్టీ 10 సంవత్సరాలు కొలువు తీరినప్పుడు కూడా హాస్టల్ల పోటీ గిట్లనే అయ్యి కదా సారు. మరి అప్పుడు మీరు ఎందుకు వచ్చి చూడలేదు? అప్పుడు యాదికి రాని పిల్లలు మీ లీడర్లకు రాజకీయం కోసం యాదికి వచ్చిండ్రా అంటున్నారు. ఇది ఇన్న పబ్లిక్ కొందరు.